మాజీ మంత్రి బాలినేని త్వరలో జనసేనలో చేరబోతున్నారు. ఒంగోలులోనే జాయినింగ్ కార్యక్రమం ఉండబోతోంది. తనతో పాటు మరికొంతమంది కూడా పార్టీ కండువా కప్పుకోబోతున్నారని బాలినేని ఇప్పటికే ప్రకటించారు. ఇంతకీ ఎవరా నేతలు? జిల్లాలో వైసీపీకి జరగబోయే నష్టం ఎంత? ఎన్నాళ్ల నుంచో అసంతృప్తిగా ఉన్న బాలినేని జనసేన గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. జనసేన అధినేత పవన్ తో ఇప్పటికే బాలినేని భేటీ అయ్యారు. అతి త్వరలోనే జనసేన కండువా కప్పుకోబోతున్నట్టు బాలినేని ప్రకటించారు. ఎలాంటి కండిషన్లు లేకుండా జనసేనలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు బాలినేని. తను చేరడమే కాకుండా తనతో పాటు కలిసొచ్చే నేతలను కూడా తీసుకొస్తారంటున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. పలువురు కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు తనతో పాటు జాయిన్ అవుతారని బాలినేని ప్రకటించారు. జనసేనకు లాభం చేకూర్చే నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానంటున్నారు బాలినేని. త్వరలోనే మంచి రోజు చూసి పార్టీలో జాయిన్ అవుతుంది జరుగుతుంది. ఒంగోలులోనే ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ప్రకాశం జిల్లాలో సంబంధించినటువంటి చాలా మంది నాయకులు కూడా చేరే వాళ్ళు ఉన్నారు. వైఎస్ మీద అభిమానంతో ఇన్నాళ్లు జగన్ వెంట నడిచా, కానీ కొన్ని సందర్భాల్లో పార్టీ తనను పట్టించుకోలేదని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో జరిగేది చెప్పినా జగన్ కు నచ్చలేదు. అధిష్టానం తీరు నచ్చక ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. కోటరీ వల్లే పార్టీ ఓడిపోయిందని విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు ఏ పదవులు ఆశించకుండానే జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు బాలినేని శ్రీనివాసరెడ్డి. రాజశేఖర రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టాడు, ఆయన కుటుంబం కదా అని చెప్పి భరాయించాను. కొన్ని రోజులు ఏడ్చుకునే రోజులు ఉన్నాయి. నా కళ్ళ నీళ్లు కూడా ఇనిగిపోయినాయి. అదే పరిస్థితి అది. అయినా కూడా రాజశేఖర గారు గుర్తుకొచ్చేవాడు, మా ఫ్యామిలీకి అట్లా గుర్తుకొచ్చేది. కానీ ఈరోజు ఎన్ని రకాలుగా ఇంకా ఆయన మారల కోటరీ, ఆ కోటరీతోనే నడుస్తూ ఉంది. మళ్ళీ అదే కోటరీ నడుపుతా ఉన్నాడు. మరోవైపు బాలినేని పార్టీలోకి వస్తుండటంతో ప్రకాశం జిల్లా జనసేనలో ఉత్సాహం వచ్చింది. బాలినేని ఎంట్రీతో తమ పార్టీ మరింత బలపడుతుందని జనసేన కేడర్ అభిప్రాయపడుతోంది. బాలినేని నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఒంగోలులో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు జనసేన కార్యకర్తలు. అయితే ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో బాలినేనికి ఎప్పటినుంచో రాజకీయ వైరం కొనసాగుతోంది. మరి బాలినేని జనసేనలో చేరితే కూటమి నేతలు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి మరి.